గారు ఇదే సమస్య అంతా ఇక్కడే వస్తూ ఉంది. ఇప్పుడే ఎవరు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు నాకు, ఎందుకు సార్ చర్చల్లో అందరిని కూర్చోబెడితే అయిపోద్ది, కానీ అందరిని కూర్చోబెడితే అయ్యే పనేనా అది? అదొకటి. తర్వాత రాజకీయమే తప్ప రాజనీతిజ్ఞత కనిపించదు ఇటువంటి విషయాల్లో, ఎంతసేపు రాజకీయమే. సో ఈ పరిస్థితిలో ఈ రెండు ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు, అదే నా డౌట్ అంతా అదే, ముందుకెళ్తుందా అని. వెంకటకృష్ణ గారు, నేను మల్లయ్య యాదవ్ గారిని అభినందిస్తున్నానండి. చాలా ప్రశాంతంగా ఈ రకమైనటువంటి ఒక సామరస్యపూర్వక ఒప్పందం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు రెండు రాష్ట్రాల మధ్య అనేటువంటి ఒక మంచి సందేశము టిఆర్ఎస్ తరఫున ఇచ్చారు. కానీ టిఆర్ఎస్ యాటిట్యూడ్ అట్లేదండి. ఎందుకంటే నేను మొన్న విన్నాను హరీష్ రావు గారిది. ఆయన ఏమంటున్నా అంటే, అసలు సెంటర్ వాళ్ళు పిలిస్తే మీటింగ్ పోవద్దని మేము చెప్పాం. ఎందుకు పోయినారు రేవంత్ రెడ్డి? అరే మీటింగ్ పోకుంటే ఇప్పుడు మహాసంగ్రామాలైనా ప్రపంచ యుద్ధాలైనా ఆ తర్వాత చర్చల ద్వారా పరిష్కారమైనాయి కదా. ఆయన రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసినప్పుడు మీటింగ్ పోకూడదని మేము చెప్పినాం. ఇంకా మీటింగ్ పోకుంటే ఏమి చర్చ అట్లే అంటే చర్చలు జరగకూడదు, సమస్య నలుగుతూ ఉండాలా, ఇది పరస్పరం రెచ్చగొట్టుకునే పద్ధతులు ఉంటాయి. ఇది మంచి వైఖరి కాదండి. నాకేం హరీష్ రావు గారి మీదనో ఇంకోరి మీదనో నాకు ప్రత్యేకమైనటువంటి కోపంతో అన్నం లేదు. నా పాయింట్ ఏంటంటే, ఉభయ రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలా. కాదు అనుకుంటే దానికి ప్రయోజనం ఉంది, జలవనరుల సంఘం ఉంది పైన, అక్కడ కూర్చొని మాట్లాడుకోండి. లాస్ట్కు అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడుకోండి. కాదు అంటే అడ్జుడికేషన్ పోండి. ఈ సమస్యను తీసుకొని ప్రజల మధ్య యుద్ధం చేయడం అనేటువంటిది, తగాదా పెట్టడం అనేటువంటిది ఎవరు చేసినా బాధ్యతారహితమైనటువంటి వైఖరి అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు మాట్లాడినారు, నా వల్లనే ఆగిపోయింది. ట్రంప్ చెప్పినట్లు పాకిస్తాను ఇండియా యుద్ధం నేనే ఆపినా అని, అట్లా ఈయన ఆపినట్లుగా ఈయన చెప్పుకున్నాడు. యాక్చువల్గా అది ఎప్పుడూ ఆగిపోయింది అది. అయినా నా పాయింట్ ఏంటంటే, మల్లయ్య యాదవ్ గారు అట్లాగే రామ్మోహన్ గారు చెప్పినటువంటి ఆ స్పిరిట్ అది కంటిన్యూ కావాలండి. ఇప్పుడు సార్ నేను ఒక్కటి వెంకటకృష్ణ గారు గుర్తు చేస్తాను. నేను ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఆస్తులకు సంబంధించి ఒక తగాదా ఉండింది. జగన్ గారు ఏమన్నారు, తెలంగాణకు ఇచ్చేస్తున్నా అన్నారు. ఎవరైనా క్వశ్చన్ చేయలేదే. ఎవరైనా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి సరే డిస్ప్యూట్ చేయలేదు కదా, ఎవరు మాట్లాడలేదు. అట్లాగే ఇప్పుడు నా పాయింట్ ఏమంటే సార్, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉంది వాస్తవము. అందుకు కృష్ణా నది జల వివాదము అది ప్రధానమైంది. గోదావరికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పినా పెద్దగా చెల్లుబాటు కాదు సార్. ఎందుకంటే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టు కోసం తెలంగాణ 5 మండలాలు ఇచ్చింది. ఆ నీళ్లను మనం వాడుకుంటాం తప్ప మనం కొత్తగా నీళ్లు తెచ్చుకుని రావడం. వాళ్ళు దుమ్ము కూడా కట్టుకుంటారా, కట్టుకోమనండి. గోదావరి మీద ఇంకెక్కడైనా ప్రాజెక్టు కట్టుకోమనండి. అంతే తప్ప ఆ రాష్ట్రంలో మేము కట్టుకునేంత వరకు మీరు వాడుకోకూడదు అని చెప్పే రైట్ ఎవరికి లేదండి. అందుకోసం ఉభయలు వాదనలు వినిపించవచ్చు. ముందు ఇంజనీర్ స్థాయిలో జరగాలి, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో జరగాలి, ఆ తర్వాత కేంద్రానికి బంతి మారి ఉభయలు కూర్చొని సామరస్యపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకుంటే ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిదండి. ఈ వివాదాలు ఇవి పెంచుకుంటూ పోతే యాక్చువల్గా సార్ అప్పర్ భద్ర అప్పర్ తుంగ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కట్టేస్తున్నారు. తుంగభద్రలో కూడా నీళ్ళు రావు. కృష్ణాలో వాళ్ళు వాడుకుంటారు. నారాయణపూర్ ఆల్మట్టి ఇప్పటికే 2 years బ్యాక్ తుంగ ఎండిపోయింది. అందుకోసం ఇది చూడకుండా ఎంతసేపు మనం తగులు పడుతున్నాం. ఆ పై రాష్ట్రాలు వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది కూడా కేంద్రం దృష్టికి తీసుకుపోయి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం నేను మరొకసారి తెలంగాణ సోదరులను మనవి చేస్తున్నాను. రాజకీయాలు ఉంటే మీ రాష్ట్రంలో మీకు తగాదాలు ఉండవచ్చు, నేనేం కాదను. కానీ రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాకుండా మీరు చూసుకోవాలి. మేము ఇక్కడ ఆంధ్ర ప్రజల వైపు నుంచి మేము కూడా ఆ బాధ్యత తీసుకోవాలి.